164 నుండి రుణాలు 28,138 కోట్లు, ఇతర సంస్థల నుంచి రుణాలు 19,858 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు ద్వారా 6,639 కోట్లు, పిఎఫ్ మొత్తాలు 29,791 కోట్లు, డిపాజిట్లు రిజర్వ్ నిధులు 40,740 కోట్లు. ఈ మొత్తం కలిపితే 4,91,734 కోట్ల రూపాయలు. ఇది నాటి అప్పు. ఇది ఇక్కడ రాస్తూ మిగతాది ఏంటంటే 24 జూన్ ప్రారంభానికి తీసుకున్నటువంటి రుణాలతో కలిపితే 5,19,000 అని రాసి, కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు 2,48,677, పెండింగ్ బిల్లుల చెల్లింపులు మొత్తం 2,06,687, విద్యుత్ సంస్థల నాన్ గ్యారెంటీ రుణాలు 1,12,000 కోట్ల రూపాయలు, మొత్తం కలిపితే 10,85 లక్షల కోట్లు. రైట్, గుడ్, వెరీ గుడ్, మంచి ఇన్ఫర్మేషనే. అంటే దీన్ని కూడా అప్పుల ఖాతాలో వేసేటట్టయితే 2014-19 మధ్యలో చంద్రబాబు గారు దిగిపోయే నాటికి కార్పొరేషన్ల రుణాలు ఎంత, బిల్లుల బకాయిలు ఎంత, విద్యుత్ సంస్థల నాన్ గ్యారెంటీ రుణాలు ఎంత, అది కూడా వేస్తే అప్పుడు ఎంత అప్పు ఉంది అన్నది తేలుతుంది కదా. ఇక్కడ అప్పుల విషయంలో ఒక అబద్ధాన్ని చెప్పి ఆ అబద్ధాన్ని నిజమని నమ్మించడం కోసం ఇప్పుడు ఏం తేల్చారు, ఫైనల్గా 4,91,734 కోట్లు. మనకి ఎంతకాలం చెప్పింది 14 లక్షల కోట్లు. అదేమంటే పెండింగ్ బకాయిలు. మరి అంతకుముందు కూడా పెండింగ్ బకాయిలు ఉన్నాయి కదా. టిట్కో ఇళ్ళకి అప్పు వడ్డీలు ఎవరు కట్టారు? టిట్కో ఇళ్ళు కట్టలేదు కదా, ఆ డబ్బులు కూడా తీసేసుకున్నారు కదా. అదే సందర్భంలో అంతకుముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లోన్ తీసుకోలేదా? అసలు దాని మీదనే కదా అప్పుడు కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి దాని మీద లోన్స్ కూడా తీసుకోలేదు. అప్పుడు దాని మీదనే కదా డబ్బులు తిరిగి చెల్లించమంది. అప్పుడు అప్పులు తీసుకోవడం అనేది సహజం, నువ్వు తీసుకోలేదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదా, నరేంద్ర మోడీ నిలదీయలేదా? కాకపోతే ఆ రోజు మనం మర్చిపోయి ఉంటాం కాబట్టి కొత్త కాన్సెప్ట్ ఒకటి తప్పు లేదు. ఈ డీటెయిల్స్తో పాటుగా 14-19 మధ్యలో అప్పుడున్నటువంటి కార్పొరేషన్ రుణాలు ఎంత, పెండింగ్ బిల్లుల చెల్లింపు ఎంత ఉంది, అప్పటికి విద్యుత్ సంస్థల నాన్ గ్యారెంటీ రుణాలు ఎంత ఉంది అనేది చెప్తారా? చెప్పరు. అదే ఇక్కడ స్పెషాలిటీ. రాష్ట్ర ప్రజల్ని ఒక మైండ్ సెట్లోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవుతూనే ఉన్నారు. అదే అదృష్టం ఇక్కడ.